అబ్బాయి దగ్గర ఉంది చేయించింది కొత్తపట్నంలో అబ్బాయి చిల్లర కొట్టయితే అన్ని స్టిక్కర్లు వేసి అన్ని 26 కిలో ఎంత అమ్ముతున్నారు మనం బిల్స్ తీయండి మీరు కాటా ఎప్పుడు స్టాంప్ ముద్ర ఎప్పుడు చేయించారండి అంటే కాటా సర్టిఫికేట్ చేయించారా సీల్ లేదండి అసలు ఇది అక్కడి నుంచి తెచ్చారు మీరు టొమాటో గోల్డ్ రైస్ షాప్ నంబర్ 27 ఓకే టోపీ మీ వయసు ఎంత 39 గుంటూరు ఇటీవల ఖమ్మం కంట్రోలర్ గారు శ్రీ అరుణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తునికలు కొలతల శాఖ అధికారులు ఇవాళ దాడులు చేయడం జరిగిందండి. అన్ని వ్యాపారాల మీద మ్యాక్సిమం ముఖ్యంగా ఈ రైతు బజార్లు, ఎల్పిజి డీలర్స్, ఎల్పిజి గొడౌన్స్ మీద చూసాం. ఇవాళ ఎల్పిజి గొడౌన్స్లో చాలా వరకు షార్టేజ్ కేసెస్ దొరికాయండి మాకు. అన్నీ కూడా సిలిండర్స్ 3 కేజీల వరకు ఒంగోలు పట్టణంలో చూశాను నేను. 3 కేజీలు షార్ట్ దొరికిందండి కేసు. అలాగే ఇవాళ ఇప్పుడు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో ఉన్నాను నేను. షాప్స్ అన్నీ కూడా ఎక్సెస్ రేట్లకే అమ్ముతున్నారు. ఎక్సెస్ రేట్లు అమ్మే అధికారం ఎవరికీ లేదు. దాని మీద కొంచెం ప్రజలు కూడా దృష్టి పెట్టాలి. ఎక్సెస్ అడిగితే మేము ఇవ్వము, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళ నుంచి మంచి విధంగా వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు రైతు బజార్లో కూడా కొన్ని చోట్ల స్టాంపింగ్ వాళ్ళు వాడేటటువంటి వెయింగ్ స్కేల్ని ప్రతి ఏడాది స్టాంపింగ్ చేయించుకోవాలి. ఇక్కడ కొన్ని స్టాంపింగ్ కాలేదు, వాటి మీద కేసులు రాసాము. అలాగే తక్కువ తూకాలు వస్తున్నాయి, వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే రైస్ షాప్స్లో వెళ్ళాము.
అక్కడ రైస్ బ్యాగ్స్లో కూడా కొన్ని ఉండాల్సిన డిక్లరేషన్స్ అనేవి లేవు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. వాటి మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది.